పుత్ర పవిత్రాత్మ నామముల మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. యేసుక్రీస్తులో ప్రేమ సోదరి సోదరులారా, ఈరోజు మనం సామాన్య కాలపు 8వ ఆదివారంలో అడుగుచున్నాం. ఈ వారముతో అనగా రాబోయే మంగళవారముతో సామాన్య కాలపు మొదటి భాగం ముగియగా వచ్చే బుధవారం నుండి మన తపస్సు కాలం ప్రారంభించుకోబోతున్నాం. ఈ దివ్యబలి పూజలో యోగ్యమైన రీతిలో పాలుపంచుకున్న కొరకై మన పాపాలను గట్టి తెచ్చుకుని దేవుని వద్ద క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరి చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థించవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తుల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మృత్యము చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానము. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానము. గణదేవా మా ఏలినవారా, దివిలో వెలసిన మహారాజా. గణదేవా మా ఏలినవారా, దివిలో వెలసిన మహారాజా. సర్వశక్తిగల పరమపిత, సర్వశక్తిగల పరమపిత, మేము స్తుతించి గణపరచేము. ఆరాధనలు స్తుతి మహిమలను మీకే, మహావైభవం గణ ఆరాధన మీకే స్వామి. ఆరాధనలు స్తుతి మహిమలను మీకే, మహావైభవం గణ ఆరాధన మీకే స్వామి. జనితైక సుతుడా మనుజవతారా, దేవుని ప్రియమైన గొర్రె పిల్ల. జనితైక సుతుడా మనుజవతారా, దేవుని ప్రియమైన గొర్రె పిల్ల. పిత యొక్క పుత్రుడా శ్రీయేసా, పిత యొక్క పుత్రుడా శ్రీయేసా, మా పాపములు మన్నించు స్వామి. పాప విమోచక పరమ వైద్యులు మీరే, పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి. పాప విమోచక పరమ వైద్యులు మీరే, పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి. మహాగణతతో పితకుడి ప్రార్థన కూర్చొని ఉండుట చూచుటకై, మహాగణతతో పిత
పితయగు దేవుని మహిమల మీరు నిరతం ఆత్మయందు వసించి పాలించెడువారా. పితయగు దేవుని మహిమల మీరు నిరతం ఆత్మయందు వసించి పాలించెడువారా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ ప్రపంచము మీ సంకల్పమును అనుసరించునట్లును మీ శాంతి పాలన కింద ఉండునట్లును చేయమని ప్రార్థించుచున్నాము. అప్పుడు మీ శ్రీసభ సామాన్య రహిత వాతావరణములో ప్రశాంతతను అనుభవించుచు నిండు భక్తితో మిమ్ము కొలుచున్నట్లు కృప చూపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభుని మీ కుమారుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏ నరుని కానీ అతడు మాటలాడక ముందు స్తుతింపవలదు. మొదటి పఠనము శీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనము నుండి 7వ వచనం వరకు. మొదటి పఠనము శీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనము నుండి 7వ వచనం వరకు. ఊపిన జల్లెడలో మట్టి పిల్లలు మిగులునట్లే నరుని సంభాషణమున దోషములు కనిపించును. కుమ్మరి చేసిన కుండకు పరీక్ష ఆవము, అట్లే నరునికి పరీక్ష అతడి సంవాదము. చెట్టు కాపును బట్టి దానికి ఎంత పరామరిక జరిగినదో ఊహింపవచ్చును. అట్లే నరుని మాటల తీరును బట్టి అతడి శీలమును గుర్తింపవచ్చును. నరుని సంభాషణమే అతనికి పరీక్ష కనుక ఏ నరుని కానీ అతడు మాట్లాడక ముందు స్తుతింపవలదు. ఇది ప్రభువు. సర్వేశ్వనికి వందనములు. ఎల్లప్పుడూ నేను గానము చేసేదను, ఎల్లప్పుడూ నేను గానము చేసేదను నీ ప్రేమను ఓ ప్రభువా. నిన్ను ఆనంద గీతముతో దినదినమెల్లా స్తుతించెదను. ఆనంద గీతముతో దినదినమెల్లా స్తుతించెదను. ఏలయనా కీర్తియు నీవే, బలమును నీవే, మకోటయు నీవే. కీర్తియు నీవే, బలమును నీవే, మకోటయు నీవే. నీ ప్రేమను ఓ ప్రభువా, నీ ప్రేమను ఓ ప్రభువా నేను గానము చేసేదను. ఎల్లప్పుడూ నేను గానము చేసేదను నీ ప్రేమను ఓ ప్రభువా. దేవా మీకు స్తోత్రములు, ఆనందముతో కీర్తించెదన్. దేవా మీకు స్తోత్రములు, ఆనందముతో కీర్తించెదన్. ఏలయనా మా దేవుడు నీవే, రాజువు నీవే, మా తేజస్సు నీవే. దేవుడు నీవే, రాజువు నీవే,
నీ ప్రేమను ఓ ప్రభువా, నీ ప్రేమను ఓ ప్రభువా. మన ప్రభువకు యేసుక్రీస్తు ద్వారా మనకు విజయమును ప్రసాదించు దేవునకు కృతజ్ఞతలు. రెండవ పట్టణము, పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 54వ వచనము నుండి 58వ వచనం వరకు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 54వ వచనము నుండి 58వ వచనం వరకు. సహోదరులారా, భౌతికమైనది అమరమైన దానిని కప్పుకొనినప్పుడు మరణించున్నది మరణింపని దానిని ధరింపునప్పుడు మృత్యువు నాశనము చేయబడినది. విజయము సంపూర్ణము అను పవిత్ర గ్రంథ వాక్యము యథార్థమగును. ఓ మృత్యువా, నీ విజయము ఎక్కడ? ఓ మృత్యువా, బాధ కలిగింపగల నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. కానీ మన ప్రభువకు యేసుక్రీస్తు ద్వారా మనకు విజయమును ప్రసాదించు దేవునకు కృతజ్ఞతలు. కనుక ప్రియతమ సోదరులారా, దృఢముగా స్థిరముగా నిలబడుడు. ప్రభువు కార్యములలో సర్వదా శ్రద్ధ చూపుడు. ఏలయనా ప్రభువు సేవలో మీరు చేయు ఎట్టి కార్యమైనను నిష్ప్రయోజనము కాదని మీకు తెలియను కదా. ఇది ప్రభువుని వాక్కు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిన్ను మాతృగర్భమున రూపింపమునుపే నేను నిన్ను ఎన్నుకొంటిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. నిన్ను మాతృగర్భమున రూపింపమునుపే నేను నిన్ను ఎన్నుకొంటిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 39 నుండి 45 వరకు. లూకా శుభవార్త 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 39 నుండి 45 వరకు. ఆ కాలములో యేసు తన శిష్యులకు ఉపమానపూర్వకముగా ఇట్లు చెప్పెను. గ్రుడ్డివానికి మార్గము చూపగలడా? అట్లు చేసినచో వారు ఇరువురు గోతులో పడుదురు గదా. శిష్యుడు తన గురువు కంటే గొప్పవాడు కాడు. సంపూర్తిగా శిక్షణ పొందిన శిష్యుడు తన గురువు వలె ఉండును. నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరుని కంటిలోని నలుసును వేలెత్తి చూపదవేలా? నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరునితో, సోదరా, నీ కంటిలోని నలుసును తీసివేయనిమ్ము అని ఎట్లు చెప్పగలవు? కపట వేషధారి,
ముందుగా నీ కంటిలోని దూలమును తీసివేసుకొనుము. అప్పుడు నీ సోదరుని కంటిలోని నలుసును తీసివేయుటకు నీ చూపు స్పష్టముగా ఉండును. మంచి చెట్టు చెడు పండ్లను, చెడు చెట్టు మంచి పండ్లను ఇయ్యజాలదు. పండును బట్టియే ప్రతి వృక్షము గుర్తింపబడును. ముళ్ళ పొదల నుండి అత్తి పండ్లు లభింపవు, కొరింద పొదల నుండి ద్రాక్ష పళ్ళు లభింపవు. సజ్జనుడు తన సత్కోశము నుండి సదస్తువులను తెచ్చును, దుర్జనుడు తన దుష్కోశము నుండి దుర్వస్తువులను తెచ్చును. ఏలైనా హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వెడవలడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్థితి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు క్షమించుకును గాక. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, ఈనాటి సువిశేషం నుండి ఈ రోజు యొక్క ధ్యానాంశం ఏదో మీరు అర్థం చేసుకుని ఉంటారు. అదేమిటనగా కపటము. కపటం అంటే ఏంది? ఇది కప్పి ఉండటం. ప్రకృతిలో మనం చూస్తే జీవము లేనటువంటి కొన్ని కూడా ఇటువంటి కపటముతో ఉన్నాయి. ఉదాహరణకి ఊబి గుంట దూరం నుంచి చూసినప్పుడు మనకు మామూలు ఇసుకలాగే కనిపిస్తుంది, కానీ దగ్గర పోయినప్పుడు తెలుస్తుంది అది ఊబి గుంటని. అలాగే వృక్ష జాతిలో కూడా రకరకాలటువంటి పువ్వులు మరియు రకరకాలటువంటి చెట్లు, ఇవి కూడా ఉన్నది ఒకటైతే కనిపించేది ఇంకో రకంగా కనిపిస్తుంది. ఆ విధంగానే పురుగులు కావచ్చు, చేపలు కావచ్చు, ఇవన్నీ కూడా తమ జీవితంలో అవి బతుకుట కొరకు కపటముతో అవి ప్రవర్తిస్తూ ఉంటాయి. ఆక్టోపస్ అనేసి ఒక చేప 8 చేతులు ఉన్నటువంటిది, అది స్థలానికి తగ్గట్టుగా తన రంగులు మార్చుకుంటుంది. అది ఉన్నది మనకు తెలియదు దగ్గర పోయేంతవరకు. అలాగే ఊసరవళ్ళి, అది కూడా తను ఉన్నటువంటి ఆ స్థలానికి అనుకూలంగా తన రంగులు మార్చుకుంటూ ఉంటుందన్నమాట. ఆ విధంగానే నేవీలో కానీ ఆర్మీలో కానీ ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు వేసుకున్నటువంటి దుస్తులు పైనుంచి ఎవరికి కనిపించకుండా ఉండటకు వారు ఏ నేల మీద అయితే యుద్ధం చేస్తారో ఆ నేలతో అది సరిసమానంగా ఉండేటట్టు, కనిపించకుండా ఉండేటట్టు వాళ్ళు దాన్ని చేస్తారు. ఇవన్నీ కూడా కపటములే. ప్రతి కపటం కూడా ఒక రకంలో మోసమే. ఈ లోకములో మనం కొనాలనుకున్నటువంటి ఒరిజినల్ వస్తువు కంటే డూప్లికేటు చాలా ఆకర్షణీయంగా అందంగా ఉంటుంది. అలాగే జనం కూడా, ప్రజలు కూడా రంగుల ద్వారా, తమ శబ్దాల ద్వారా, షేపుల ద్వారా రకరకాల విధంలో ప్రజల్ని మోసం చేస్తూ ఉంటారు. అందుకే అంటారు, కళ్ళార చూసిందంతా అబద్ధము, చెవులార వినిందంతా అబద్ధము, కానీ తీర విచారించేదే నిజము అని. మహాభారతంలో ఒక కథ ఉన్నది. అశ్వత్థామ హత కుంజరిక అన్న మాట మీరు విని ఉంటారు. ఈ అశ్వత్థామ అన్నటువంటి పేరుతో ఒక ఏనుగు ఉండేది. అదే సందర్భంలో అశ్వత్థామ అన్నటువంటి ఆయన ద్రోణాచార్యకు కుమారుడు. ఈ ద్రోణాచార్యుని యుద్ధంలో ఎవరు గెలవలేరని ఒక పరిస్థితి. ఆ పరిస్థితుల్లో అతని కపటముతో గెలవాలి అని కృష్ణుడు చెప్పినప్పుడు ఆడున్నటువంటి ధర్మ అన్నటువంటి ఆయన దుర్యుష్టుడు ఎప్పుడు సత్యమే పలుకుతానని వాగ్దానం చేసినవాడు, అబద్ధం చెప్పునని చెప్పినవాడు,
ఆయన ద్వారా ఆ యుద్ధములో అశ్వత్థామ చనిపోయాడు అని చెప్పిస్తే అప్పుడు ఈ ద్రోణాచారి తన యుద్ధమును ఆపేస్తాడు, తద్వారా అతన్ని గెలవచ్చు అన్న ఉద్దేశంతో ఈ దురదృష్టుడితో నీవు ఈ విధముగా అశ్వత్థామ చనిపోయాడని చెప్పు అని అంటారు. ఆయన అబద్ధం చెప్పడానికి ఇష్టపడకుండా, లేదు నేను నిజమే చెప్తాను, కానీ అశ్వత్థామ అనేటువంటి ఒక ఏనుగు కూడా ఉంది ఆ యుద్ధములో, అందువల్ల ఆయన గట్టిగా అశ్వత్థామ హత కుంజరిక అంటాడు. అంటే అశ్వత్థామ చనిపోయాడు ఏనుగా అన్నమాట సౌండ్ తక్కువగా చెప్తాడు. ఈ మాట విన్నటువంటి ద్రోణాచార్య తన కుమారుడు చనిపోయాడే అన్న భయముతో అక్కడే కుప్ప కూలిపోతాడు. అప్పుడు అతన్ని ద్రౌపది యొక్క సహోదరుడు హతమార్చి చంపేస్తాడు. కపటముతో ఒక మనిషిని గెలవటం అంటే అదే. మరి కపటం అంటే ఏంది? ఉన్నది ఒకటైతే కనిపించేది ఇంకో రకంలో అన్నట్టు. అందుకే మత్తయి సువార్త 7:15 మనం చూస్తున్నాము, అబద్ధపు ప్రవక్తల గురించి మీరు జాగరూకులై ఉండు, వారు తోడేళ్ళై ఉంటూ గొర్రెల ఉన్నితో తమ్ము తాము కప్పుకొని మీ ముందుకు వస్తారు అని ప్రభు అంటారు. ఆంగ్లములో సిన్సియరిటీ అనే మాట వాడతారు, అంటే నిజాయితీకి. ఆ మాట లత్తీన్ భాష నుంచి వచ్చింది. సీనే చేరా అన్న మాట. సీనే చేరా అంటే వితౌట్ వ్యాక్స్ అని అర్థం. అనగా ఒక వస్తువు అమ్మేటప్పుడు అది తళతళ మెరవాలంటే పైన కొద్దిగా మైనం పూసి దాన్ని పాలిష్ చేస్తే అది బాగుంటుంది, చూసేదానికి మినమిన మెరుస్తుంది, కాబట్టి అది వెంటనే కొనుగుతారు. కానీ అది వ్యాక్స్ లేకుండా, ఆ మైనం లేకుండా ఉంటే అది ఎవరు కొనరు. కానీ నిజమేది? ఈ వ్యాక్స్ ఉండటం వల్ల అది తళతళ మెరుస్తుంది. కాబట్టి సిన్సియరిటీ అంటే ఏంటి? వితౌట్ వ్యాక్స్, మైనం లేకుండా, అంటే కపటం లేకుండా అని అర్థం. కోవిడ్ టైంలో అందరూ కూడా ముఖానికి ఈ మాస్కులు వేసుకొని వచ్చారు. ఈ మాస్క్ వేసుకున్నప్పుడు ఎవరు కనిపించేది లేదు. సబ్సాదం ఇవ్వాలంటే భయంగా ఉండేది, వీళ్ళైనా మరి ఎవరు బయట నుంచి వచ్చారన్నట్టు. ఈ మాటకి ఇంగ్లీష్లో హిపోక్రసీ అని అంటారు. హిపోక్రసీ అనే మాటకి అర్థం ఏంటి? ప్లే యాక్టర్ అని అర్థం, అంటే నటన చెయ్యువాడు అని అర్థం. హిపోక్రసీ అనే మాట ఆంగ్లంలో 1200 సంవత్సరంలో వచ్చింది. అనగా వ్యక్తులు, వారు మనుషులు ఒకరైతే నటనలో ఇంకొక వ్యక్తిగా కనిపించటం. అనగా ఈ కపటము ఒక రకమైన మోసము అని అర్థము. పునీత థామస్ అక్వైనాస్ అనేటువంటి పునీతుడు అంటాడు, ఈ కపటం అంటే ఏంది? కపటం అంటే మొట్టమొదటిగా ఉండాల్సినటువంటి మంచి లేకుండా ఉండటం, రెండోది అది ఉన్నట్టుగా నటించటం. ఈ రెండు కలిపినప్పుడే అది ఈ కపటం అవుతుంది అని అంటాడు. అంటే యథార్థముగా, ఉన్నది ఉన్నట్టుగా, నిజాయితీగా, నిజముగా, అప్పటముగా ఉండేదే సత్యం. అట కాకుండా అది ఒక రంగు కలిగి లేక ఒక వేషముతో ఉంటే అప్పుడు అది కపటం. ఈ నిజాయితీ అనేది ఒక మనిషి యొక్క నిజమైన అందం. నిజాయితీ అనేది ఒక మనిషికి నిజమైన అందం ఇచ్చేది. ఈ నిజాయితీ కనిపించేది ఒక వ్యక్తిలో డబ్బులోనే మొట్టమొదటిగా కనిపిస్తుంది. డబ్బు విషయాల్లో ఏ ఒక వ్యక్తి అయితే నిజాయితీగా ఉంటారో వారు అన్ని విషయాల్లో కూడా నిజాయితీగా ఉంటారు. ఒక కుండ కూటికి ఒక మెతుకు చాలు. చిన్న విషయాల్లో నమ్మదగిన వారు
పెద్ద విషయాల్లో కూడా నమ్మదగిన వారై ఉంటారు. నేను ఇంగ్లాండ్కి మొట్టమొదటిగా 1997లో వెళ్ళా. నేను వెళ్ళిన వెంటనే ఆ స్వామి సెలవులకు వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి నేను విచారణకర్త. ఆడున్నటువంటి ఆ సెక్రటరీ అనేటువంటి ఆమె ప్రతి వారం 3 రోజులు వస్తుంది. మొదటి రోజు నేను పోయినప్పుడు వచ్చింది. ఇక అన్ని పనులు అయిన తర్వాత తిరిగి పోతూ దారిలో 1 పౌండు నాణ్యం కనిపించింది. 1 పౌండ్ అంటే ఆ రోజుల్లో దాదాపు 87 రూపాయలు మన డబ్బుతో. ఈ పౌండ్ నాణ్యం దాదాపు మన 5 రూపాయల బిళ్ళలాగా కొంచెం పెద్దదిగా ఉండేది. ఈ నాణ్యం ఆమెకు కనిపించగానే ఆమె మళ్ళా తలుపు తెరిచి తీసుకొచ్చి లోపల పెట్టకుండా పోస్ట్ వేసేటువంటి ఆ యొక్క బాక్స్లో వేసేసింది. పోస్ట్ మ్యాన్ తెచ్చి వేసేటువంటి ఆ యొక్క బాక్స్లో వేసేసింది. వేసేసి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఆమె రాలేదు. మరుసటి రోజు మామూలుగా పోస్ట్ వచ్చింది. పోస్ట్ వచ్చినప్పుడు వచ్చినటువంటి ఆ ఉత్తరాలన్నీ కూడా తీసుకుపోయి నేను ఆఫీసులో పెట్టా. ఆ పోస్ట్ బాక్స్ తెరిచినప్పుడు లోపల 1 నాణ్యం కూడా ఉంది. ఆ నాణ్యాన్ని కూడా భద్రంగా తీసుకుపోయి ఆమె కూర్చున్నటువంటి టేబుల్ మీద పుస్తకాలు కింద పెట్టేసి ఆమె వచ్చిన తర్వాత చూసుకుంటుందని. మరుసటి రోజు ఆమె వచ్చింది. ఇంకా ఆమె వచ్చిన తర్వాత కాఫీ తాగేటప్పుడు నిన్న నేను 1 నాణ్యం 1 పౌండు ఆ పెట్లో వేసా, అది కనిపించట్లేదు ఫాదర్ అని. అది మీ టేబుల్ మీద ఉంది అని ఆమెను తీసుకుపోయి చూపించా. ఆమెకంత సంతోషం. చిన్న విషయాల్లో నమ్మదగిన వాళ్ళు పెద్ద విషయాల్లో కూడా నమ్మదగిన వాళ్ళే ఉంటారు. అందులో ముఖ్యంగా డబ్బు విషయాల్లోనే ఒక వ్యక్తి యొక్క నిజాయితీ కనిపించేది. ఒకరోజు ఒక ఆమె బుద్ధుడి దగ్గరికి వచ్చింది. ఆయన వేసుకున్నటువంటి వస్త్రాలు చూసి, అయ్యా, యవ్వనంలో ఉన్నటువంటి నీవు ఇటువంటి వస్త్రాలు వేసుకొని తిరిగేది ఎందుకు అని అడిగింది. అప్పుడు బుద్ధుడు అన్నాడు, నేను వృద్ధాప్యం గురించి, రోగం గురించి, మరణం గురించి ధ్యానిస్తున్నా. దాని యొక్క సత్యాన్ని నేను కనుగొనాలి. ఎందువల్ల ఇవి ఉన్నాయి అని కనుక్కోవాలి అన్నాడు. అప్పుడు ఆమె చాలా సంతోషపడి, అయ్యా, ఈరోజు నువ్వు మా ఇంటికి అన్నానికి రావాలి అని అడిగింది. సరే వస్తానమ్మా అన్నాడు. ఇక ఆమె ఇంటికి ఆయన అన్నానికి వెళుతున్నాడని ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరికీ తెలిసింది. ఇక ఆ ఊరు వాళ్ళు అందరూ ఆ ఊరు పెద్దను తీసుకొని వచ్చారు. అయ్యో, ఈయన ఏదో పుణ్యాత్ముడిలా ఉన్నాడు, మనందరికీ తెలుసు కదా ఆమె గొప్ప పాపాత్మురాలని, ఆమె ఇంటికి ఈయన పోతే ఆయన పేరు చెడిపోతుంది, పోవద్దని చెప్పండి అని చెప్పారు. అప్పుడు వచ్చినటువంటి ఆ ఊరు పెద్ద మనిషి బుద్ధుడితో ఈ మాట చెబితే, అప్పుడు బుద్ధుడు ఆయన చెయ్యి పట్టుకొని, యదా చప్పట్లు కొట్టు చూద్దాం అన్నాడు. ఒక చేత్తో ఎట్టండి చప్పట్లు కొట్టేది అని అడిగాడు ఆయన. మరి అలాగే ఆమె పాపాత్మురాలైతే ఈ ఊర్లో ఉండే మగవాళ్ళందరూ పాపాత్మురాళ్లే. మీ యొక్క తోడ్పాటు లేకుండా ఆమె పాపం చేయదు కదా, అప్పుడు మీకులో పాపం లేదా అని మందలించినప్పుడు అందరూ కూడా సిగ్గుతో తల వంచుకున్నారు. అందుకే ప్రభు అన్నారు, నీ కంటిలో ఉన్న దూలము మర్చిపోయి నీ పొరుగువాణి కంట్లో నలుసును వేలెత్తి చూపెదవేళ అని అంటారు. అలాగే కీర్తన 55:21లో అతని పలుకులు వెన్న కంటెను మెత్తగా ఉండును, కానీ అతని ఎదలో ద్వేషమున్నది. అతని మాటలు తైలము పూసినట్టుగా మృదువుగా ఉండును, కానీ అవి వర నుండి వెలికి తీసిన కత్తి వంటిది అని అంటారు. కాబట్టి బయట ఒకటి, లోపల ఒకటి, అదే కపటం. మత్తయి సువార్తలో
26వ అధ్యాయం 25వ వచనములో యేసు ప్రభును అప్పగింపబడిన యూద ఆయన అప్పగింపబోతున్నాడు అని ప్రభువుకు తెలిసి, మీలో ఒక్కడు నన్ను శత్రువులకు అప్పగించును అని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రభువా నేనా అని అంటారు. కానీ ఆయన మాత్రం నేను కాదు కదా ప్రభువా అని అంటాడు. లోపల ఒకటి బయట ఒకటి, కపటం, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు, పైన పటారం లోన లోటారం. గాంధీజీ 2 నాటకాలు చూశాడు. శ్రవణ పితృభక్తి మరియు హరిశ్చంద్ర అన్నట్టు నాటకం చూశాడు. ఆ తర్వాత తన జీవితంలో ఎప్పుడు కూడా నిజమే చెప్పుతా అని కంకణం కట్టుకున్నాడు. చిన్న కుర్రవాడిగా ఉండేటప్పుడు, బడిలో చదివేటప్పుడు ఒక ఇన్స్పెక్టర్ వచ్చి వారి క్లాస్లో డిక్టేషన్ ఇచ్చేటప్పుడు కెటిల్ అన్నటువంటి ఇంగ్లీష్ పదానికి స్పెల్లింగ్ రాయమంటే ఆయన తప్పుగా రాసినప్పుడు వారి ఉపాధ్యాయుడు అతనికి హెచ్చరిక ఇచ్చాడు, నువ్వు రాసింది తప్పు, నీ పక్క ఉన్న వాడిని చూసి రాయి అంటాడు. ఆయన రాయలేదు. తర్వాత ఎందువల్ల నువ్వు చూసి రాయలేదంటే, సార్ నాకు తెలియదని నేను ఒప్పుకుంటున్నా, నాకు తెలియనప్పుడు నేను తెలియనట్టుగా ఉండాలి కానీ వాడిని చూసి కాపీ కొట్టేది తప్పు కదా సార్ అన్నాడు. అదే నిజాయితీ అంటే, యథార్థం అంటే. కపటము, మోసము, అబద్ధము, దొంగతనము ఇవన్నీ కూడా ఒకే కోవకు చెందినవే. మేడి పండు చూడ మేలిమయుండు, పొట్ట విచ్చి చూడ పురుగులుండు. అలాగే ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు, చూడ చూడ రుచులు జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరు. ఇవన్నీ కూడా మనం చిన్ననాట్లు చదువుకున్నవే. ఒకరోజు ఒక ధనవంతుడైనటువంటి ఒక వ్యక్తి తాను కట్టడాలు కట్టి ఆయన అమ్మేవాడు, ఇండ్లు కట్టి అమ్మేవాడు. ఆయన కింద 2 మేస్త్రులు ఎప్పుడూ పనిచేస్తూ వచ్చారు. చాలా సంవత్సరాలుగా వాళ్ళు పనిచేస్తున్నారు. ఒకరోజు ఆయన 2 పిలిచాడు. పిలిచి ఇద్దరికి కూడా సరిపోయేంత డబ్బులు ఇచ్చాడు. ఇచ్చి, మీరు ఈ ఊర్లో, నువ్వు ఈ ఊర్లో, అది వాళ్ళ సొంత ఊరే, అక్కడ మీరు నాకు ఒక భవనం కట్టాలి అన్నాడు. మొదటి మేస్త్రి తీసుకున్న డబ్బుతో చక్కగా ఏమాత్రం మోసం లేకుండా, దొంగతనం లేకుండా, అబద్ధం లేకుండా ఆ ఇచ్చిన డబ్బుకు న్యాయం చేసి చక్కగా మంచి భవనం కట్టాడు. రెండో వాడు ఇచ్చిన డబ్బు తీసుకొని సగం మింగేసి మిగతా దాంతో ఆయన ఇల్లు కట్టాడు. నాసి రకమైనటువంటి వస్తువులు వాడాడు. చివరికి 2 ఇండ్లు పూర్తయింది. కానీ పెయింట్ మాత్రం బాగా తగతగ మెరిసేటట్టు అందంగా కొట్టాడు. ఇక చివరిగా పని అయిపోయింది, మీరు రండి సార్, మీకు తాళాలు అప్పగిస్తాం అని అతను పిలిచారు. మొదటి వాడి ఇంటికి వెళ్ళాడు, చూశాడు, చాలా బాగుంది, మంచిది, ఈ ఇల్లు ఎవరికో కాదు నీకే అని ఆ తాళం ఆడికే ఇచ్చాడు. ఇన్ని సంవత్సరాలు నువ్వు నాకు పనిచేశావు, అందువల్ల నీకు బహుమానంగా ఈ ఇంటిని ఇస్తున్నా అన్నాడు. రెండో వాడి ఊరికి వెళ్ళాడు, ఆ ఇల్లుని చూశాడు, ఆహా చాలా బాగుంది, బ్రహ్మాండం కట్టావు, ఇది ఎవరికో కాదు నీకే అని ఆ తాళాలు వాడికి ఇచ్చాడు. అప్పుడు వీడు తల బాదుకున్నాడు, అయ్యో ఈ ఇల్లు నాకే ఇస్తున్నాడని తెలుసుంటే నేను మంచిగా గట్టిగా బ్రహ్మాండం కట్టుకుని ఉండేవాడిని, కానీ నాసిరకమైన వస్తువులు కట్టుకున్నాను కాబట్టి అది నాకే మోసమైంది అని అన్నాడు. ఇర్మియా ప్రవక్త 17వ అధ్యాయం 9వ వచనములో, హృదయము అన్నిటికంటను మోసకరమైనది, దాని రోగము కుదర్చలేము, దాన్ని ఎవడు అర్థం చేసుకోగలడు అని అంటాడు. డాక్టర్ లెనార్డ్ కీలర్ అన్నటువంటి ఆయన లై డిటెక్టర్ అని ఒక మిషన్ కనిపెట్టాడు.
ఈ లై డిటెక్టర్ అనే మిషన్ అర్థం ఏంటంటే అబద్ధం చెప్పేవాడిని పట్టుకునే మిషన్ అన్నమాట. ఆ యొక్క మిషన్ని వారి యొక్క హృదయ అంటే వారికి చేతికి వాళ్ళు కట్టుతున్నటువంటి మన మామూలుగా బీపీ చూసేటప్పుడు కడతారు కదా, అలాగా కట్టి ఇక అన్ని పైపులు వైర్లు తగిలించి వారు ఒక్కొక్క ప్రశ్న అడుగుతూ ఉండగా నిజం చెప్పినప్పుడు ఆ హృదయంలో ఎటువంటి అలజడి ఉండదు కాబట్టి ఇక అది గుండె కొట్టుకోవటం మామూలుగా ఉన్నట్టు. ఎప్పుడైతే అబద్ధం చెబుతాడో అప్పుడు అందులో కొద్దిగా వ్యత్యాసం ఉన్నట్టు కనిపిస్తుంది. దీన్ని బట్టి వాడు చెప్పేది నిజమా అబద్ధమా అని ఆ మిషనే చెప్పేస్తుంది అన్నమాట. దీన్ని ఆయన కనిపెట్టాడు. కనిపెట్టి 25,000 మందికి ఆ మిషన్ పెట్టి టెస్ట్ చేశాడు. చూస్తే దాదాపు అందరు కూడా అబద్ధికులే, అందరూ కూడా కపటాత్ములే. అందుకే కీర్తన 53:2 మరియు కీర్తన 14:2 ఈ విధముగా చెప్పుచున్నాయి, జ్ఞానము కలిగి తన్ను పూజించువాడు ఎవరైనా ఉన్నారా అని తెలుసుకొనుటకు గాను ప్రభు ఆకాశము నుండి నరుల పైన పారజూచెను. కానీ జనులెల్లరూ తప్పు ద్రోవ పట్టిరి, ఎల్లరూ దుష్టులైరి, మంచిని చేయువాడు ఒక్కడైనను లేడాయను. మానవులందరూ కూడా దొంగలే, మానవులందరూ కూడా అబద్ధికులే. అది ఈ కీర్తన మనకు చెప్పుచున్నది. డయోజనస్ అనేటువంటి ఒక తత్వ జ్ఞాని గ్రీస్ దేశంలో క్రీస్తు పూర్వం 215వ సంవత్సరం జీవించాడు. ఈయన ఒక వ్యత్యాసమైన మనిషి. ఆయన అందరూ చూచుచుండగా చలికాలంలో కాళ్ళలో చెప్పులు లేకుండా నడుస్తాడు. ఎండాకాలంలో ఆ ఇసుకలో ఆయన అట్నే పొర్లేవాడు. ఒకసారి తమ పట్టణానికి వెనకెనకే నడుచుకుంటూ పట్టణానికి వచ్చాడు. ఈ విధముగా ఒకసారి ఆయన నిద్రపోయేటప్పుడు ఆ బ్యారెల్ మన చెత్త కుండేయడానికి మన గేటు పక్క పెట్టాం కదా, అటువంటి దాంట్లో పడుకొని నిద్రపోయేవాడు తలకాయ బయట పెట్టుకొని. ఆయన చేతిలో లాందరు తీసుకొని పట్టపగులు ఊరంతా వెతికేవాడు. అయ్యా నువ్వు చేసేదంతా విచిత్రంగా ఉంది, ఏంది నువ్వు చేసే పని అని అడిగితే, నేను నిజాయితీగా ఉండే మానవుడు కొరకు వెతుకుతున్నాను, ఇంతవరకు నాకు ఒక్కడు దొరకలేదు అని అన్నాడు. ఆయన చూసినటువంటి అలెగ్జాండర్ అటువంటి చక్రవర్తి వచ్చి ఆయన చూసేందుకు వచ్చినప్పుడు ఆయన ఈ దీంట్లో పడుకొని ఉన్నాడు, తల బయట పెట్టుకొని. ఆయన మీద ఎండ వస్తుంది. ఆ ఎండకి నీడ చేసి ఈ చక్రవర్తి నిలుచుకొని, అయ్యా నీకేమైనా కావాలనా అని అడిగాడు. ఆ ఎండ పడేటట్టు నువ్వు తప్పుకో అన్నాడు. ఈ విధముగా నిజాయితీ పరులైన మనుషులు ఎవ్వరూ లేరు, అందరూ కపటాత్ములే అనేది మనం చూడగలుగుతున్నాం. ఆదికాండం 3:7 మనం చూస్తామంటే ఈ కపటం అనేది అప్పుడే స్టార్ట్ అయింది. అప్పుడు వారిద్దరూ అంటే 3:7 అప్పుడు వారిద్దరి కనులు తెరవబడెను, తాము దిశమలతో ఉన్నట్లు వారు తెలుసుకొనిరి, అంజూరపు ఆకులను కుట్టి మొలకు కప్పుకొని. అంతవరకు మరి వారు ఎటువంటి వస్త్రాలు లేకుండా ఉన్నారుగా, మరి అప్పుడు సిగ్గు లేదుగా. ఎప్పుడైతే వారు పాపం చేశారో అప్పుడు కపటం మొదలుపెట్టారు. కాబట్టి నిజాయితీగా ఉండాలన్నప్పుడు ఎటువంటి భయం లేదు, ఉన్నది ఉన్నట్టుగా చూపించడంలో ఎటువంటి దిగులు లేదు, చింత లేదు. కానీ ఎప్పుడైతే ఒక తప్పు ఉందో దాన్ని కప్పడానికి కపటం కావాలి. జ్ఞానులు అంటారు ఈ కపటం అనేది 2 రకాలుగా ఉంటుంది. అదేంటంటే ప్రకటించే నమ్మకం ఒకటైతే జీవించే విధానం ఒకటిగా. ప్రకటించే నమ్మకం ఒకటైతే
జీవించే విధానం వేరుగా, ఇది మొదటిది. రెండోది, ఆ మంచి ఇతరులో లేదని వీళ్ళు ఏలెత్తి చూపించటం. తప్పులెన్నువారు తండోపదండము, ఉరివిజనులకెల్లా ఉండు తప్పు, తప్పులెన్నువారు తమ తప్పులు ఎరగరు. అదే కపటం అంటే. యెషయా ప్రవక్త 29వ అధ్యాయం 13వ వచనంలో ఇలా అంటారు, ప్రభు ఇట్లనెను, ఈ ప్రజలు ఒట్టి మాటలతో నా చెంతకు వచ్చుచున్నారు, కేవలము పెదవులతో నన్ను శ్లాఘించుచున్నారు, వారి హృదయములు నాకు దూరముగా ఉన్నవి, వీరు తాము కంఠస్థ చేసి కనుగొనిన నరుల శాసనములు మతము అనుకొనుచున్నారు. క్వీన్ మేరీ అనేటువంటి ఒక పెద్ద ఓడ ఉండేది. 1936లో దాన్ని సముద్రంలోనికి మొట్టమొదటి నడిపారు. దాదాపు 40 సంవత్సరాలు ఈ సముద్రంలో ఈ ఓడ తిరిగింది. మొదటి ప్రపంచ యుద్ధములో రెండవ ప్రపంచ యుద్ధములో ఇది వాడబడింది. చాలా సంవత్సరాలు వాడిన తర్వాత ఈ యొక్క ఓడను కాలిఫోర్నియాలో మ్యూజియంలో పెట్టాలని తీసుకొచ్చారు. ఈ పెద్ద షిప్ ఓడకి 3 పొగ గొట్టాలు ఉండేవి. ఆ గొట్టాలు ఒక్కొక్కటి కూడా దాదాపు 1 ఇంచ్ థిక్నెస్ మందములో ఆ యొక్క గొట్టాలు తయారు చేసి పెట్టి ఉన్నారు. మరి ఈ ఓడ మరి ఆపేస్తున్నాం కాబట్టి ఈ గొట్టాలు దించేసి వేరే ఏదైనా పెడదాం అని తీసినప్పుడు ఆ 3 గొట్టాలు ఊరికినకి పడిపోయాయి కిందకి. అరే, ఇంత మందం ఉండాల్సినటువంటి ఆ ఇనుము ఎక్కడ అని చూస్తే ఆ ఇనుమంతా తుప్పు పట్టి వీళ్ళు సంవత్సరం పెయింట్ కొట్టి ఆ పొరలే 30 పొరలు ఎత్తు పెయింట్ మాత్రమే ఉంది తప్ప అసలైన ఇనుము లేదు. అదే కపటం అంటే. పైన పటారం లోన లొటారం. కీర్తనకారుడు 11వ కీర్తనలో 3వ వచనం ఇలా అంటారు, సత్య సంబంధులు సత్యమునే నడిపించును, సత్య సంధులను సత్యమే నడిపించును, మోసగాండ్రును మోసమే నాశనం చేయును. సత్యం మీద జీవించేవాడు ఆ సత్యముతోనే గెలుస్తాడు. కానీ మోసముతో జీవించేవాడు ఆ మోసమే అతని జీవితాన్ని నాశనం చేయును. ఈ యొక్క నిజాయితీలో ఒక వ్యక్తి యొక్క బలము బలహీనత 2 కూడా ఒప్పుకోవాలి. లేని బలం ఉన్నట్టుగా, ఉన్న బలహీనత లేనట్టుగా చేస్తే అది కపటము. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనములో ప్రభు ఇలా అంటారు, మీరు చెప్పదలసినది అవును లేదా కాదు అను వానితో సరిపుచ్చుకొనవలెను, అంతకు మించిన పలుకులు దుష్టు నుండి వచ్చుచున్నవి. పెద్ద అడవిలో ఉన్నటువంటి చెట్లు కొట్టేదానికి కొంతమంది వెళ్ళినప్పుడు పెద్ద వృక్షాలుగా ఉన్నాయి, ఎత్తుగా, బలంగా, లావుగా. కానీ దాన్ని నరకడానికి వచ్చిన వాళ్ళు ఇవన్నీ అవసరం లేదు అని కొద్దిగా మధ్యస్థాయిలో ఉన్నటువంటి వాటిని వాళ్ళు కొడతామన్నారు. అయ్యా, ఇంత పెద్ద వృక్షాలు వదిలిపెట్టి చిన్న చిన్న చెట్లు కొడతారు ఎందుకనంటే, ఇది చూసేదానికే పెద్ద వృక్షం, లోపల మొత్తం తొర్ర. అది మనం కొట్టిన తర్వాత మనకెందుకు పనికిరాదు అన్నారు. అలాగే మన జీవితంలో నిజాయితీతో మనం జీవించినప్పుడు దేన్ని మనం కప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏక్ మారో దో తుకడా, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే, ఉన్నదాన్ని లేనట్టు, లేని దాన్ని ఉన్నట్టు చెప్పకూడదు. రెండోది, మనం నీతి మీద, నిజాయితీ మీద, సత్యం మీద నడిచినప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకనగా
నీ సత్యము నిన్ను శక్తిగా ఉండి కాపాడు. కపటముతో ఉన్నటువంటి వ్యక్తి చాలా కాలం వారు గెలవలేదు. ఒక తోడేలు ఒక ఊర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక గుంటలో ఒక తొట్లో సాయం వేసి పెట్టారు. ఈ గుడ్లకి సాయం పోస్తారు రంగులు. అటువంటి ఒక దాంట్లో అది పొరపాటుగా పడిపోయి బయటికి రాగానే ఎర్రగా తయారైంది. ఇక అడవిలోకి పోగానే చూసినటువంటి చిన్న జంతువులన్నీ పారిపోతున్నాయి. ఏంటంటే ఏదో కొత్త జంతువు వచ్చింది, ఎర్రగా ఉంది, భయంకరంగా ఉంది అంటున్నాయి. ఇంకా వారి భయాన్ని ఉపయోగించుకొని ఈ తోడేళ్ళు వారి మీద అధికారం చెలాయించి మరి జీవనం గడుపుతూ ఉంది. ఒకరోజు మంచి వర్షం వచ్చింది. అది ఒక వారం కొనసాగింది. ఆ దెబ్బకి ఆ సాయమంతా పోయింది. తర్వాత తెలిసింది ఇది అసలైనటువంటి కొత్త జంతువేం కాదు, ఇది తోడేలు. ఇక ఆడున్నటువంటి జంతువులన్నీ చేరి దాన్ని కొరికి చంపేశాయి అని అంటారు. అనగా నువ్వు కప్పుకున్న కపటం కొన్ని రోజులకు ఊడిపోతే నీ అసలైన రంగు బయటపడుతుంది. పుణిత చిన్నప్ప గారు తీతుకు రాసిన లేఖ 1:16 వారు దేవుని ఎరుగుదమని చెప్పుకొందరు, కానీ వారు చేయు కార్యములు దానికి విరుద్ధములు. వారు కలుష్టాత్ములు, అవిధేయులు, మంచి చేయుటకు అసమర్థులు. అలాగే లూకాసు వార్త 13:15-16 అందుకు యేసు, కపట భక్తులారా, విశ్రాంతి దినములో మీలో ప్రతివాడు తన ఎద్దును కానీ గాడిదను కానీ విప్పి నీళ్లు పెట్టుటకు తీసుకొని పోడా అని వారిని మందలిస్తారు. 3వ-4వ శతాబ్దంలో ఐగుప్తును పరిపాలించినటువంటి రాజు అచ్చట సముద్రం ఒడ్డున ఒక పెద్ద లైట్ హౌస్ ఒకటి కట్టాలనుకున్నాడు. తద్వారా సముద్రంలో పోయే ఓడలు రాత్రిపూట ఈ వెలుగు స్తంభాన్ని చూసిన వెంటనే దూరంగా వెళ్తాయన్నట్టు. ఆ రోజుల్లో సోస్తౌరోస్ అన్నటువంటి ఒక గొప్ప ఆర్కిటెక్టు, ఇంజనీర్ ఉండేవాడు. ఆయన దీన్ని కట్టాలని ఒప్పుకున్నాడు, కట్టాడు. బ్రహ్మాండంగా ఉండింది. అన్నీ అయిన తర్వాత వాటి రాతి మీద తన పేరు చెక్కాడు. తన పేరు చెక్కి ఇది కట్టింది ఆయన అని పేరు పెట్టాడు. దాన్ని ఇక సున్నం కొట్టి మూసేశాడు. అటు తర్వాత రాజుగారి పేరు బంగారు అక్షరాలతో చేసి అతికిచ్చాడు. ఇక ఓపెనింగ్ రోజు రాజుగారు వచ్చారు, చూశారు, తన పేరు బంగారు అక్షరాలతో ఉండటం చూసి సంతోషించాడు. ఇక కొద్ది కాలానికి ఆ అక్షరాలు ఊడిపోయాయి. చివరికి ఈ సోస్తోరోస్ వారి యొక్క పేరు మాత్రమే నిలబడింది. కారణం కపటం. యేసు ప్రభు తన బహిరంగ జీవితాన్ని ప్రారంభించడానికి ముందుగా 7 విధాలుగా ప్రజలు ధన్యులు ధన్యులు అని అంటారు. అదేమిటంటే దేవరాజ్యం వారిది అని పలుకుతూ, బాధల్లో ఉన్నవారు ఓదార్చబడుదురని, మరి వినయాత్ములు భూమికి వారసులగుదురని, మరి ఆకలిగా ఉన్నవారు సంతృప్తిపరచబడుదురని, ఆ విధంగానే దయను చూపువారు దయను పొందుదురని, అలాగే నిర్మల హృదయులు దేవుని దర్శింతురని, అలాగే శాంతి స్థాపకులు దేవుని కుమారులు అనబడుదురని, ఈ ధన్యులు ఎవరు అని తన ప్రారంభ బహిరంగ జీవితంలో చెబుతాడు. ఆ ప్రభువే ఆ బహిరంగ జీవితం ముగిచే చివరి స్థాయిలో 7 శాపాల గురించి కూడా చెబుతాడు. ఆ 7 శాపాలు ఏంటి? దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించు వారిని
అంటే ఆయన చెప్పినప్పుడు మీకు అయ్యో అనర్థము, అయ్యో అనర్థము అని పలుకుతూ దేవుని రాజ్యంలో ప్రవేశించు వారిలో మీరు ప్రవేశించరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనివ్వరు. అలాగే విధవరాలు నీళ్లు దోచుకొనుచున్నారు, అలాగే వారిని నరక బాధలు పెట్టుచున్నారు, అలాగే పేదల యొక్క ఇళ్ళను దోచుకొనుచున్నారు, మరియు దయను నిర్లక్ష్యం చేయుచున్నారు, భాగ్యశుద్ధి మాత్రమే అవలంబించుచున్నారు అని అంటారు. ఈ విధముగా యేసు ప్రభు వారిని శపించాడు. కపట భక్తులైన ధర్మశాస్త్ర బోధకులారా అని, వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా అని, మోసగాండ్రైన ధర్మశాస్త్ర బోధకులారా అని, అంధులైన మార్గదర్శకులారా అని, సర్పములారా అని, సర్ప సంతానములారా అని, అంధులైన అవివేకులారా అని, గుడ్డివారులా అని. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మన జీవితం ఎలా ఉంది? చెప్పే మాట, చేసే క్రియ, జీవించే విధానం ఎలా ఉంది? అది కపటముతో ఉందా, నిజాయితీగా ఉందా? ఈరోజు ప్రభు మనల్ని అడిగే ప్రశ్న అదే. కపటముతో ఉన్నట్టయితే అయ్యో అనర్థము, నిజాయితీగా ఉంటే వారు ధన్యులే. ఈ మాటలు ధ్యానించుకొని ప్రభు మనకు మార్పు చెందే మనస్సు దయచేయమని, నిజాయితీతో ఉండే జీవితం జీవించేటట్టు మనల్ని దీవించమని ఈ పూజలు వేడుకుందాం. ఆమేన్. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకపుత్రుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్ర ఆత్మవలన గర్భమై కన్యమరి నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారంలోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకంకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకు తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించిన పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపుని విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. స్వామి ఆమేన్. సామాన్య కాలపు 13వ ఆదివారం తీసుకోండి, పేజ్ 42. ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసమును కలిగి ఉండుడు అని ప్రభువు మనలను కోరుచున్నారు. కాబట్టి ఈ పరిశుద్ధ సమయంలో మనకు, మన క్రైస్తవ మిత్రులకు కావలసిన ఆధ్యాత్మిక శారీరక అవసరాల కోసం విశ్వాసంతో ప్రార్థించుకుందాం. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మా శ్రీసభ ఆధ్యాత్మిక కాపరి మేపరి అయిన మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా ప్రకాశం పీఠాధిపతులను, సహపీఠాధిపతి పిల్లి అంతోనిదాస్ గారిని, మా విచారణ గురువును, సహాయక గురువును, తదితర గురువులను, మఠవాసులను, దైవ సేవకు, వాక్య పరిచర్యకు అంకితమైన ప్రతి దేవుని బిడ్డను మీకు ప్రత్యేకంగా సమర్పించుచున్నాము. వారు నిబద్ధత కలిగిన నాయకులుగాను, ఆధ్యాత్మికంగా అందరికీ దారి చూపే విశ్వాస యోధులుగాను, తమకు అప్పగింపబడిన మందలను చక్కగా కాచి కాపాడు వారిగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దయగల తండ్రి, దేవుడు ప్రతి ప్రాణిని జీవించుట కొరకే సృజించెను అని పరిశుద్ధ వాక్యము ఘంటాపదంగా వెల్లడించుచున్నది. దేవాతి దేవుని అపురూప సృష్టి అయిన మనమంతా మనకిచ్చిన జీవాన్ని బట్టి, జీవితాన్ని బట్టి ప్రభువుకు మనసారా వందనములు, స్తోత్రములు తెలియజేయుచున్నాము. ప్రభుని రూపంలో నిత్యులుగా నిర్మలమైన జీవితములు జీవించే
దృఢ సంకల్పాన్ని మాకు నూరంతలుగా దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రేమకు నిలయమైన ఓ దేవా, 12 సంవత్సరాలుగా రక్తస్రావ వ్యాధితో బాధపడుచున్న స్త్రీని సంపూర్ణముగా స్వస్థపరిచినట్లే వ్యాధులతో ఇబ్బందులు పడుచున్న రోగులను మీరు స్వస్థపరచండి. ఆర్థికముగా మానసికముగా బాధపడుచున్న వారికి మీరు ధైర్యాన్ని కల్పించండి. ఆర్థికంగా సహాయపడండి. అలసి సొలసిన బడుగు జీవులకు మీరు పరిపుష్టి నొసగి కావలసిన సహాయమును సకాలములో అందించి ఆదుకోమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపావంతుడైన ఓ దేవా, మా సమాజంలో వైవాహిక బంధాన్ని ఒక విడదీయరాని ప్రేమ బంధంగా రూపకల్పన చేసి ఉన్నారు. వివాహ బంధంలో అడుగిడిన ప్రతి భార్య, ప్రతి భర్త అడుగడుగున అనుక్షణం మీ పవిత్ర ప్రేమను గుర్తిస్తూ ఒకే హృదయంతో ఒకే మనస్సుతో కలిసిమెలిసి జీవించులాగున దీవించండి. దంపతులు తమ కుటుంబ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చినట్లును తమకు కలిగిన సంతానమును దైవ ప్రేమలో పెంచినట్లును దీవించి కాచి కాపాడమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన. ఓ స్తుతి పాత్రుడా, మా సంఘంలో ఉన్న యువతి యువకులను విద్యార్థిని విద్యార్థులను మీరు పేరు పేరున దీవించండి. ఎదుగుచున్న దశలో వారికి కావలసిన తోడ్పాటును, వారి అతిశయ సిద్ధికి కావలసిన దీవెనలను దండిగా మెండుగా అందించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొంతసేపు మౌనముగా మన సొంత మనవుల కొరకు ప్రార్థించుకుందాం. ఈ మనవులన్నీ కూడా మరియ తల్లి కరముల ద్వారా ప్రభుకు సమర్పించుకుందాం. దేవర ప్రసాదం చేత నిన్న మరియ మా వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు చేస్తూ ఆశీర్వదింపబడిన వారగుని పరిశుద్ధ మరియ మా సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, ఈ ఆదివారం విశ్రాంతి దినమున మేమంతా విశ్వాసంతో మీ చెంతకు వచ్చి ఉన్నాము. మా అందరినీ మీ ప్రేమగల బిడ్డలుగా మీ దైవరాజ్య స్థాపనకు సుశక్తులైన సైనికులుగా మలచండి. మా శిశరికములో ఎటువంటి అవాంతరాలు అవరోధాలు లేకుండా చేయండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను నిరుపేదను స్వీకరించు, నేను నిరుపేదను నా ప్రభు, నా హృది స్వీకరించు, నా కానుక స్వీకరించు. నేను నిరుపేదను, ధనవంతులేసే 100 కాసుల కన్నా 2 కాసులేసిన పేదరాలి కానుకను, ధనవంతులేసే 100 కాసుల కన్నా 2 కాసులేసిన పేదరాలి కానుకను మిన్నగా భావించిన ఓ ప్రేమమూర్తి నన్ను స్వీకరించు, నీ దాసిగా స్వీకరించు, నన్ను స్వీకరించు, నీ దాసిగా స్వీకరించు. నేను నిరుపేదను నా ప్రభు, నా హృది స్వీకరించు, నా కానుక స్వీకరించు. నేను నిరుపేదను. మా సహోదరులలో ఏ ఒక్కరిని ఆదుకున్న అది మీకు అర్పించిన నిజమైన అర్పణని. మా సహోదరు
మీలో ఏ ఒక్కరిని ఆదుకున్నా అది మీకు అర్పించిన నిజమైన అర్పణని నుడివిన ఓ పుణ్యమూర్తి మా ప్రేమ కానుకను ముదమార స్వీకరించు, మార్పణ స్వీకరించు. నేను నిరుపేదను నా ప్రభో, నా హృది స్వీకరించు, నా కానుక స్వీకరించు. నేను నిరుపేదను నా ప్రభో, నా హృది స్వీకరించు. నేను నిరుపేదను. సహోదరి సహోదరుల, నేను మీరు నడిపించున్న ఈ బలి సర్వశక్తి గల పిత సర్వేశ్వరుడికి ప్రీతికరమైన ప్రార్థన చేయండి. తన మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేము మీకు సమర్పించి కానుకలు మీరు మాకు దయచేసిన దానములే. కావున మేము అర్పించు ఈ బలి అర్పణములు మీ ఎడల మాకు గల నిండు భక్తికి గుర్తుగా ఉన్నట్లు చూడుము. మీరు మాకు యోగ్యత వరముగా దయచేసినవి యోగ్యత బహుమానమును కూడా ప్రాప్తింపచేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. మనస్సులు ఉన్నతము త్రిప్పండి, ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభున కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోట మీ కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకం. మీ కుమారుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్య మరియమ్మ నుండి ఉద్భవింప చిత్తగించను. శిలువ మీద వేదనను పొంది నిత్య మరణము నుండి మమ్ము నడిపించను. మరణించిన వారి నుండి పునరుత్థానమును పొంది మాకు శాశ్వత జీవమును ప్రసాదించను. కావున దూతలతోను అధిదూతలతోను భద్రాసులతోను అధిపతులతోను పరలోక తలములన్నిటితోను ఏకమై మీ మహిమ గీతముతో మేము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన ప్రభువు భూపరలోకముల్ మీ మహిమతో నిండియున్నవి. మౌనతమునా జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభువు ప్రభునామంబున వచ్చెడి వారు ధన్యులు ధన్యులు. మహోన్నతమునా జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభువు. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతా మేము స్తుతించిన యుక్తము. ఏలైనా మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తములకు జీవను పోసి పవిత్రపరచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలు నిరతం పిలుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖముకు తెచ్చి ఉన్నాం.
పవిత్రాత్మ వారు వీరిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాం. ఈ విధమున మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే కృతజ్ఞత నెరవేర్చుచున్నాం. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీన్ని నా జ్ఞాపకార్థం చేయుడు. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును మీ కుమార్ని రక్షణాయుతముకు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోగును స్మరించుచు వారు మరలి వేంచును ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించున్నాం. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింపు బ్రతిమాలు కొనుచున్నాం. తమ మరణం ద్వారా మమ్ము నీతో సఖ్యపరచు మీ కుమారుని బలిని స్వీకరించుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్లా దయచూపుము. వారేమము మీకు నిత్యార్పణగా రూపొందించుదురుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతైన మరియమాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ ఇప్పుడు జోజపు గారితోనూ ఇప్పుడు చిన్న తెరేసమ్మ గారితోనూ సకల పుణితులతో పాటు మమ్మును మోక్ష భాగ్యములకు వారసులుగా చేయం. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాం. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడుకు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా ప్రకాశము అంతోనిదాసు పీఠాధిపతులను గురువులందరితో నువ్వు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారం నీ సముఖమును చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకం వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అతడి వీరిని నీ మహిమ వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్,
రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసింతము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపం. మీ దానిగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులు చేసి అన్ని కలతలను సర్వదా కాపాడు. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమం నిరీక్షించుచుందుము. నిరంతరం మీదే రాజ్యం, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ స్త్రీ సభ విశ్వాసాన్ని వీక్షించుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరు క్రీస్తు సమాధానం తెలుపుకుందాం. మీ అందరికీ సమాధానం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మా మీద దయగా నుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మా మీద దయగా నుండండి. మా మీద దయగా నుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మాకు సమాధానము దయచేయండి. మాకు సమాధానము దయచేయండి. మాకు సమాధానము దయచేయండి. మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములు పరిగణించుడువారు యేసు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలవడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. మరియా తనయా రావా, కరుణాభరణ దేవా. మరియా తనయా రావా. దయచేసి వినండి. రోమన్ కథోలిక క్రైస్తవులు మాత్రమే రోమన్ కథోలిక సభలో జ్ఞానస్థానం పొంది ఇతర దేవతల అనుమానాలు పొందిన వారు మాత్రమే దివ్య సర్ప్రసాదంలో కొనాలి. ఇతర సంఘస్థులు దయచేసి లోకొనొద్దు. కలశపు చీకటి ద్రోణి పున్నమి చంద్రుని పోలే. కలశపు చీకటి ద్రోణి పున్నమి చంద్రుని ఓలే. మరియా తనయా రావా, మరియా తనయా రావా.
మందు నీ పరదూతల విందు పాపపు రోగపు మందు తిరుసభ గురువుల కలిమి సకల పునీతుల బలిమి మరియా తనయ రావా మరియా తనయ రావా మరియా తనయ రావా కరుణాభరణ దేవా మరియా తనయ రావా చాచిరి మన్నా కుడిచి చావరని నిట కుడిచి చాచిరి మన్నా కుడిచి చావరని నిట కుడిచి హతలగు భక్తుల దీప అనుగు బిడ్డల ప్రాప మరియా తనయ రావా రావా కరుణాభరణ దేవా మరియా తనయ రావా ఆశ్రిత కల్పక తరువా పరమున చేరెడి తెరువా ఆశ్రిత కల్పక తరువా పరమున చేరెడి తెరువా అనగు రక్తుల కోట వరములు పూచెడి తోట మరియా తనయ రావా క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడని నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగచేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన ఆలకించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతులలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. స్వామి ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నేను మంచి యేసువా దాసురాలైన నేను దేవరవారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవరవారి పేరట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దాని నా కన్నుల ముందర చూచి దేవరవారి యొక్క 5 గాయములలో మిక్కిలి భక్తి పడుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపుచే ధ్యానించెడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమనుడు సుకృత తలంపులను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వానిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపనవదరిపోవాలని నా మంచి యేసువా దేవరవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించున్నాను. స్వందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి,
మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగును గాక. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, వచ్చే 5వ తారీఖు మనము విభూతి బుధవారం కొనియాడుచున్నాము. ఆ రోజు నుండి తపస్సు కాలం ప్రారంభమవుతుంది. ఈ తపస్సు కాలంలో మనము పరిశుద్ధులుగా మనల్ని మనం తపస్సుతోనూ ప్రార్థనతోనూ దాన ధర్మక్రియలతోనూ మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. ఆ రోజు ఉదయము పూజలో విభూతి మంత్రించబడి మన నుదుట మీద దిద్దబడుతుంది. ఆ రోజు ఉదయం 7:15 ఉదయకాల ప్రార్థన, 7:30 దివ్యబలి పూజ ప్రారంభమవుతుంది. ఆ రోజు ఆరాధన కానీ దివ్య సర్ప్రసాద ఆశీర్వాదం కానీ ఉండవు. మన విక్కజనులైనటువంటి monsignor జోసెఫ్ మణి స్వామి ఆ రోజు దివ్య బలి పూజ సమర్పించి దైవ వాక్కు వినిపిస్తారు. పూజలో వారు అందరికీ కూడా ఈ యొక్క విభూతిని అందరికీ పంచిపెడతారు. ఆ రోజు సాయంత్రం 6 గంటలకి జపదండ చెప్పబడి తరువాత దివ్య బలి పూజ ఉంటుంది. దివ్య బలి పూజ అయిన తర్వాత 14 స్థలాలు చెప్పబడతాయి. కాబట్టి ఉదయం పూజకు వచ్చిన వాళ్ళందరూ కూడా సాయంత్రము ఈ 14 స్థలాల్లో పాలు పంచుకోవాలని మనవి చేస్తున్నాం. ఆ రోజు సాయంత్రము దివ్య సర్ప్రసాద ఆరాధన కానీ ఆశీర్వాదం కానీ ఉండవు. ఈ యొక్క పరిశుద్ధ కాలంలో మనల్ని మనం పరిశుద్ధపరచుకొని అందులో అడుగుపెట్టడానికి ఈ వారంలో వస్తున్నటువంటి శుక్రవారము నెల మొదటి శుక్రవారంగా పరిగణింపబడుతుంది. కాబట్టి ఆ రోజు సాయంత్రము నెల్లూరు నుంచి ఫాదర్ వస్తారు. ఎవరెవరైతే పాప సంఖ్యను చేసుకొని ఈ పరిశుద్ధ కాలాన్ని మొత్తం కూడా పరిశుద్ధంగా సమర్పించుటకు ఇష్టపడుచున్నారో అందరూ కూడా ఆ రోజు పాప సంఖ్యను చేసుకోవచ్చు. ఈ విభూతి బుధవారం రోజు 14 వయసు నుండి 60 వయసు ఉన్నటువంటి అందరూ కూడా ఉపవాసం ఉండాలి, శుద్ధ భోజనం అనుసరించాలి. ఉపవాసం అన్నప్పుడు ఒక పూట మాత్రమే భోంచేయాలి. ఉదయం 1 గ్లాస్ కాఫీ, మరి మధ్యాహ్నం కడుపు నిండా భోంచేయచ్చు, మళ్ళా సాయంత్రము 1 గ్లాస్ కాఫీ లేక మజ్జిగ, అంతే. దయచేసి గుర్తుపెట్టుకోండి, మీరు అలా అనుసరించబోతే అది మీకు సావైన పాపం. అలాగే శుద్ధ భోజనం కూడా ఈ 40 రోజులు, ముఖ్యంగా శుక్రవారాల్లో ఇది ఆజ్ఞ. మిగతా రోజుల్లో మీ ఇష్టం. వచ్చే శుక్రవారం నుండి ప్రతి శుక్రవారం రోజు కూడా మొదటి భాగములో దివ్య సర్ప్రసాదం స్థాపించబడి జపదండ చెప్పబడుతుంది. ఆ జపదండ అయిన వెంటనే మళ్ళా దివ్య సర్ప్రసాదం లోపల పెట్టేసిన తర్వాత అందరూ కూడా 14 స్థలాలు మనం చేసుకుంటాం. 14 స్థలాలు అయిన తర్వాత మళ్ళా దివ్య సర్ప్రసాదం బయటపెట్టి కొన్ని ప్రార్థనలు చేసిన తర్వాత దివ్య సర్ప్రసాద ఆశీర్వాదము ఇవ్వబడుతుంది. అందరి తల మీద ప్రతి శుక్రవారం పెట్టినట్టుగానే దివ్య సర్ప్రసాదం పెట్టి స్వస్థత ప్రార్థనలు కూడా చేయబడతాయి. అది అయిన తర్వాత దివ్య బలి పూజ ఉంటుంది.
ప్రతి శుక్రవారం కూడా 6 గంటలకి, అంటే ఈ తపస్సు కాలపు శుక్రవారాల్లో 6 గంటలకి మనము దుఃఖ దేవరహస్యాలతో దీపబలి పూజ దుఃఖ దేవరహస్యాలతో జపదండు చెప్పుకుంటాం. శుక్రవారం నాడు ఈ పెద్ద సెలవు మోసుకొని పోయిన సంవత్సరం లాగే మనం 14 స్థలాలు చెప్పుతూ గుడి చుట్టూ తిరిగి వస్తాం. ఈ యొక్క తపస్సు కాలంలో ఎవరెవరైతే పాప సంచలనం చేయాలనుకుంటున్నారో వాళ్ళు ప్రారంభ వారంలోనే చేస్తే ఇక ఈ 40 రోజులు కూడా పరిశుద్ధంగా ఉండుటకు ఒక వీలవుతుంది. ఈ తపస్సు కాలంలో హల్లెలూయా కానీ, గ్లోరియా కానీ, మహోన్నత గీతం కానీ, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాద్యాలు కానీ ఉపయోగించకూడదు. పీఠ మీద కూడా పెద్దగా మనము పూలు పెట్టేది లేదు. మీ కుటుంబాల్లో ఎవరైనా అనారోగ్యంగా వృద్ధాప్యంలో ఉన్నట్లయితే వారికి దివ్య సర్ప్రసాదం తీసుకొని వచ్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసి మీరు చిన్న స్వామితో ఏర్పాటు చేసుకోండి. ఈ తపస్సు కాలంలో ప్రతి సంవత్సరం కూడా మనం ప్రతి ఇంటికి ఒక ఉండి ఇచ్చే అలవాటు ఉంది. కాబట్టి వచ్చే బుధవారము పూజ అయిన తర్వాత అలాగే సాయంత్రము ఈ ఉండీలు మీకు ఇవ్వబడతాయి. ఈ ఉండి మీద నెంబర్ వేసి ఉంటుంది. మీ పేరు చెప్పి ఆ నెంబర్తో ఆ ఉండి మీరు తీసుకొని వెళ్ళచ్చు. వీలైతే మీ ఫోన్ నెంబర్ కూడా ఇస్తే దాన్ని రాసి పెట్టుకుంటాం. ఎవరెవరైతే వచ్చే బుధవారం తీసుకోలేకపోతున్నారో వాళ్ళు ఆదివారం కూడా తీసుకోవచ్చు. ఈ 14 స్థలాల్లో చాలామంది సగం టైంలో వస్తున్నారు. 5-6 స్థలాలు అయిన తర్వాత సంవత్సరంలో ఒక 6-7 శుక్రవారాలు మాత్రమే మనం ఈ 14 స్థలాలు చేసేది. కాబట్టి వీలైనంత వరకు అందరూ ప్రారంభము నుండే అందులో ఉండాలని మనవి చేస్తున్నాం. అలాగే సిలువ మోసేవాళ్ళు ఇతరులు కూడా మోయడానికి కొద్దిగా అవకాశం ఇవ్వండి. మరి ఎక్కువ స్వార్థముతో ఒకే వ్యక్తి అయిపోయే వరకు మోయాల్సిన అవసరం లేదు. అలాగే దీక్ష తీసుకునే వాళ్ళు ముందుగానే వారు స్వామికి చెప్పి తయారు చేసుకున్నట్లయితే వారు తగినటువంటి జపదండలు కూడా మేము తీసుకొని వచ్చి గుళ్ళో వారి దీక్షకు సహాయపడతాం. బాలల సభకు చెందినటువంటి ఈ కవర్లు ఇప్పటికి 22 వచ్చి ఉన్నాయి. దాదాపు 120 కుటుంబాలు అనుకుంటే ఇప్పటికి 22 వచ్చాయి. మర్చిపోయిన వాళ్ళు వచ్చే వారం తీసుకురామని మనవి చేస్తున్నాం. ఈ ఉండీలు కొనడానికి ఒక్కొక్క ఉండికి 10 రూపాయలు అవుతుంది. ఏ కుటుంబమైనా స్పాన్సర్ చేయాలంటే ముందుకు రావచ్చు. నేను ఈ విచారణకు వచ్చిన రోజు నుంచి ప్రతి రోజు కూడా రాత్రి 9:30 మన పెద్ద గేటు చిన్న గేటు మూసే అలవాటు చేశాం. అంతకుముందు ఏ సమయంలో ఉండిందో మాకు తెలియదు. కానీ మామూలుగా ప్రతి ఆలయంలో 9 గంటలకి గుడి గేట్లు మూసే అలవాటు ఉంది. మన అనుభవంలో కొన్ని గుణపాఠాలు నేర్చుకుంటాం కాబట్టి ఈ 9 గంటల నుంచి 9:30 వరకు దాదాపు ఎవరు వచ్చేది లేదు. ఆ టైంలో పిల్లలు కూడా అన్నానికి వెళ్తారు. ఈ సందర్భంలో కొన్ని కుక్కలు లోపలికి వచ్చేసి మాకు తెలియకుండా లోపలే ఉండటం, గేట్ మూసిన తర్వాత మన కుక్కను వదిలిపెట్టిన తర్వాత 2 కొట్లాడటం ఇలా జరుగుతుంది. మళ్ళీ మధ్యలో వచ్చి వాటిని బయట తరమాల. ఇది ఒక ప్రాబ్లం అయితే, రెండో ప్రాబ్లం ఏంటంటే బయట కొంతమంది మన గుడికి చెందని వారు ఈ ఆలయ ప్రాంగణంలో తమ మోటార్ సైకిల్స్ కార్లు పెట్టేసుకొని బయటికి వెళ్ళిపోయి వ్యాపారం చూసుకొని తర్వాత 9:30-10 గంటలకు వచ్చి గేట్లు తెరవమని అడుగుతున్నారు. ఇదంతా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఈ రోజు నుంచి 9 గంటలకే గుడి గేట్లు వేయబడతాయి. మామూలుగా పూజ 8 గంటలకే అయిపోతుంది మామూలు రోజుల్లో. శుక్రవారం ఆదివారం కొద్దిగా లేట్ అయితే కొద్దిగా లేటుగా గేట్లు వేస్తాం. కాబట్టి ఒక్కసారి గేట్లు వేసిన తర్వాత మళ్ళా మీ స్నేహితులు ఎవరైనా బండ్లు లోపల పెట్టేసి పోయి మళ్ళీ మీకు ఫోన్ చేసి మీరు మాకు ఫోన్ చేసి రికమెండేషన్ చేసి గేట్ ధరమని దయచేసి అడగొద్దు. ఉండే బండి లోపల ఉంటుంది. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నుంచి
9 గంటలకి గేట్లు వేయడం మొదలు పెడతాం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ రక్షణదాయకమైన పవిత్ర వరముతో పోషింపబడి మీ దయ కొరకు అర్థిస్తున్నాము. ప్రస్తుత జీవితంలో మాకు పోషాహారముగా ఉన్న ఈ దివ్య సంస్కారము మమ్ము నిత్య జీవనకు కూడా పాత్రులుగా చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వచ్చుచున్నాడు యేసు, వచ్చుచున్నాడు, వచ్చుచున్నాడు యేసు, వచ్చుచున్నాడు. హృదయమా సంతసించుమా, హృదయమా సంతసించుమా. తట్టుచున్నాడు, తట్టుచున్నాడు, తలపు తట్టుచున్నాడు. హృదయమా తలుపు తీయుమా, హృదయమా తలుపు తీయుమా. నడుచుచున్నాడు యేసు, నడుచుచున్నారు, నడుచుచున్నారు యేసు, నడుచుచున్నారు. హృదయమా అడుగు చూడుమా, హృదయమా అడుగు చూడుమా. పిలచుచున్నాడు యేసు, పిలచుచున్నాడు, పిలచుచున్నారు యేసు, పిలచుచున్నారు. రానయ్యున్నారు, రానయ్యున్నారు యేసు, రానయ్యున్నారు. హృదయమా ఎగసి పాడుమా, హృదయమా ఎగసి పాడుమా. హల్లెలూయా యేసునకు హల్లెలూయా. హోసానా యేసునకు హోసానా. హల్లెలూయా యేసునకు హల్లెలూయా. హోసానా యేసునకు హోసానా. 2023-25 జూబిలీ ప్రార్థన. మా యొక్క పరలోకపు తండ్రి, నీ దివ్య కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తునందు మీరు మాకు ప్రసాదించిన విశ్వాసము, నమ్మిక, ప్రేమను, ప్రధాన పుణ్యాలను నీ పవిత్ర ఆత్మ ద్వారా మా హృదయాలలో రగిలింపజేసి నీ రాజ్య పాలన పట్ల అభిలాషను అధికం చేయండి. నీ యొక్క కృపావరము ద్వారా మా యందు సువార్త బీజములు వేరులోని మొలకెత్తి ఫలింపజేసి మంచి శ్రద్ధ గల వ్యవసాయకులుగా రూపొందినట్లు చేయండి. తద్వారా సమస్త మానవాడి సమన్వయపూర్వకమైన వ్యవస్థగా రూపొంది కృత ప్రపంచం, కృత స్వర్గం పట్ల ఆసక్తిని పెంపొందించుగాక. తత్ఫలితముగా దుష్ట శక్తులు అధిగమించబడి నీ యొక్క మహిమ యుగ యుగములకు ప్రతిష్ఠింపబడినగాక. 2025 జూబిలీ వేడుకలు యాంత్రిక సంఘమైన మాలో పరలోకపు విలువల పట్ల ఆకాంక్షను మేల్కొల్పి ప్రపంచమంతటను మా రక్షకుడకు యేసుక్రీస్తు ప్రసాదించు ఆనందము, శాంతి ప్రసరింపచేయుగాక. సత్యము, మార్గము, వెలుగు, జీవమైన నీకు యుగ యుగములకు స్తుతి మహిమలు